హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో దొండకాయ అలాగే పెద్ద చిక్కుడుకాయలు 2 కలిపి వేపుడు ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ రెసిపీ అండి. చాలా వరకు ఈ కాంబినేషన్‌ని చాలా తక్కువ మంది ట్రై చేసుంటారు. ఈ ఫ్రై సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఎప్పుడైనా సాంబారు, పప్పు కూరలు అలాగే రసంలోకి గనక చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఈ ఫ్రైలోకి వేసుకునే కారం పొడి కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ కారం పొడి వల్లనే ఈ ఫ్రై అనేది రుచిగా ఉంటుంది. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దొండకాయ చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ఈ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి అర కేజీ దొండకాయల దాకా తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే దొండకాయలు తొందరగా వేగుతాయి. దొండకాయలు ఇలానే కట్ చేయాలనేది ఏం లేదండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద చిక్కుడుకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను. వీటిని ఒకసారి వాష్ చేసుకుని రెండు వైపులా వాటికి ఉన్న పీచుని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పీచుని అనేది తీసుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయని ఇలా సగానికి విరిచి లోపల పురుగులు అనేవి ఉన్నాయా లేదా చూసుకుని వేసుకోవాలి. కొన్నింటిలో పురుగులు వస్తాయి, చూసుకుని వలుచుకోవాలి. ఇలా వలుచుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో కొద్దిగా నీరు పోసి మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయలను వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత చిక్కుడుకాయలు ఏమైనా వాటర్ ఉంటే డ్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూరలోకి కారం పొడిని చేసుకుందాం. ముందుగా ఈ కారం పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. మీరు కూడా మీరు తినే కారాన్ని బట్టి అలాగే తీసుకున్న కూరగాయల క్వాంటిటీని బట్టి కూడా ఎండుమిర్చి అనేది తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెమ్మలు 8 లేక 9, ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్. ఇలా చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడే వేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను. ఎప్పుడు వేసుకున్న టేస్ట్ అనేది అయితే చేంజ్ అవ్వదు. ఇప్పుడు కారం పొడిని కూడా రెడీ అయింది కాబట్టి ఇప్పుడు కర్రీ కావాల్సిన అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రైని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని దొండకాయ ముక్కలు అనేవి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. దొండకాయలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ముక్కను పట్టుకొని నొక్కితే విరిగిపోయేటంత మెత్తగా వేగిపోవాలి దొండకాయలు అనేవి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ముక్కలకి ఉప్పు అనేది పట్టాలి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. మనం ఇందాక కారం పొడిలో కూడా ఉప్పు అనేది వేసాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడి ఉంది కదా అండి, ఇప్పుడు ఆ కారపొడి వేసుకొని కూర అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైకి ఈ పొడి వేయటం వల్ల మరింత రుచి అనేది వస్తుంది. ఈ కారపొడి కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా 2 లేదా 3 నిమిషాలు వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీ అయిన దొండకాయ చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా ఉంది, అలాగే రెసిపీ టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఎన్నో నా ఛానల్లో ముందు రాబోతున్నాయి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.